ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త పెన్షన్ల మంజూరు, వాటి విధి విధానాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. అలాగే వివిధ సంస్థలకు భూముల కేటాయింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇటీవల రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సమస్యపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా తెలియజేసే అంశంపై మంత్రులు దృష్టి పెట్టనున్నారు. అలాగే మంత్రుల బృందం ఇటీవల చేసిన సింగపూర్ పర్యటన, అక్కడ అధ్యయనం చేసిన అభివృద్ధి నమూనాలు, విధానాలపై సమీక్ష జరగనుంది. ఈ సమావేశం రాష్ట్ర పాలనలో కీలకంగా మారనుందని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. అవన్నీ ఏపీ కేబినెట్ కొద్దిసేపటి కింద ప్రారంభమైంది. కేబినెట్ లో కీలక అంశాలని ప్రస్తావించడానికి ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తుంది. సింగపూర్ పర్యటన సంబంధించిన అంశాలు, అదేవిధంగా ప్రభుత్వంలో కొత్తగా పెన్షన్ విధానాన్ని, అంటే ఇప్పటికే సామాజిక పెన్షన్ రూపంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నడుస్తుంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా ప్రతి నెల మొదటి తేదీన కంపల్సరీ కూడా ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక ప్రాంతం నుంచి, ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఏదో ఒక ప్రాంతం నుంచి కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తారు. అంతేకాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, పార్టీలో కీలక పాత్ర నాయకులతో పాటు అందరూ కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పని పెద్ద ఎత్తున సాంఘిక సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. అదేవిధంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇంకా కొత్త పెన్షన్లు, దానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అలాగే ఎస్ఐపికి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత అమరావతిలో కొత్తగా ల్యాండ్ పూలింగ్ అంశాలు, తర్వాత కీలక అంశాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రి కేబినెట్ మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ శాఖల మీద దృష్టి ఎలా పెట్టారు, శాఖలో ఎలాంటి కార్యక్రమం ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు ఏంటి అనే అంశాల మీద కూడా ప్రతి నెల యథావిధిగానే కేబినెట్ సమావేశాలు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేబినెట్ ప్రతి నెల కాకుండా ఏ సందర్భాలే ప్రత్యేకించి కేబినెట్ సమావేశాలు కూడా ఉండేలాగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తారు ముఖ్యమంత్రి. అంటే మంత్రుల పని విధానాలు ఎలా ఉంటున్నాయి, మంత్రులకు ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ తో పాటు ఫైల్స్ మూవ్ చేస్తున్నటువంటి విధానాలను కూడా తీసుకొస్తున్నారు. ఆ ఫైల్స్ మూవ్ చేస్తున్న విధానాలు కూడా ఎన్ని గంటల్లో ఈ ఫైల్ మూవ్ చేస్తున్నారు, ఎన్ని గంటల్లో ఏ మంత్రి దగ్గర నుంచి ఏ ఫైల్ ఎన్ని గంటల్లో క్లియర్ అయ్యి బయటకు వెళ్తుంది, అంతేకాకుండా ఆ శాఖకు సంబంధించినటువంటి బడ్జెట్ ని ఎలా వినియోగిస్తున్నారు, ఆ శాఖలో ప్రతి శాఖలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారా లేదా, ఆ మంత్రిలో ఉన్నటువంటి శాఖలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారా లేదా అనే దాని మీద కూడా ఇప్పటికప్పుడే రివ్యూ తీసుకుంటున్నారు. అది కూడా మంత్రుల వద్ద నుంచి డైరెక్ట్ గా కేబినెట్ సమావేశంలో తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ నేపథ్యంలోనే మరొకసారి ఈ రోజు కూడా నిన్న జరగాల్సినటువంటి మంత్రి సమావేశం ముఖ్యమంత్రి షెడ్యూల్ ఉండడం వల్ల ఈ రోజు మంత్రివర్గ భేటీ నిర్వహిస్తున్నారు. అయితే ఇక భేటీ ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గ భేటీల్లో ఏ అంశాలు ప్రస్తావించాలని తెలిసిన పరిస్థితి కనిపిస్తున్నారు. శ్రీనివాస్, అంటే పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు. కొత్త పెన్షన్లు కావచ్చు, భూ కేటాయింపులపై కూడా కీలక చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ఏ అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, చర్చలు ఎలా జరగబోతున్నాయి? అంటే కేబినెట్ లో కంపల్సరీకి కూడా ప్రతిపాదనలు పెడుతున్నారు. ఇప్పటికప్పుడు రాష్ట్ర ప్రతిపక్షం అంటే నూతనంగా ఏర్పడిన రాష్ట్రం తర్వాత గత 12 ఏళ్లుగా మనకి పూర్తి స్థాయిలో పోలవరం పూర్తి కాకపోవడం కానీ, అమరావతి పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోవడం కానీ, అయితే అమరావతిని మరలా ఎస్టాబ్లిష్ చేసుకోవడం, అమరావతి 2.0 ల్యాండ్ పూలింగ్ వెళ్తాం, 2.0
అంటూ కూడా ప్రభుత్వం ముందుకు రావడం కావచ్చు. ఇప్పటికే సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి అమరావతి నిర్మాణాలను కూడా వేగవంతంగా ముందుకెళ్తున్న పరిస్థితి కావచ్చు. దాని మీద ఎప్పటికప్పుడు రివ్యూస్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఇప్పటికే దావోస్ పర్యటన తర్వాత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న గత 2 రోజులు విశాఖలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులకు సంబంధించిన గూగుల్ డేటా దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన కావచ్చు, మళ్ళీ కొత్త రైల్వే చోన్లు కావచ్చు, అదేవిధంగా అమరావతి మెట్రో కారిడార్ రైల్వే ఇలాంటి అన్ని అంశాలు కూడా ఇప్పటికప్పుడే కొత్త ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ లోకి రావటం, కొత్త రాష్ట్రం నూతన 12 ఏళ్ళైనా సరే పూర్తి స్థాయిలో రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకపోవడం వల్ల, ఎందుకంటే మళ్ళీ గత 2014 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం బీజేపీ కలిసి పనిచేసిన 2019-24 మధ్యలో మళ్ళీ 24 తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో కొత్త రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలంటూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తేనే దీనికి ఏదైతే ఎప్పటికప్పుడే విధానాలను మార్చుకుంటూ ముందుకెళ్లాలనే అంశం మీదే ప్రపోజల్ పెడుతున్నారు. అంతేకాకుండా మంత్రులకు ఎప్పటికప్పుడే దిశానిర్దేశం చేసిన దానికి కేబినెట్ సమావేశం ప్రతి నెల ఉంటుందని చెప్పారు. సో ఆ నేపథ్యంలోనే ప్రతి నెల కూడా కేబినెట్ సమావేశం ఉండేలాగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ రీతిలోనే కేబినెట్ సమావేశాలు కూడా నడుస్తున్న పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, అంటే ఎన్ని కోట్లతోని ట్విన్ టవర్ల నిర్మాణం జరుగుతుందని అంటారు? అంటే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులిస్తుంది. దాదాపు అమరావతికి సంబంధించినటువంటి నిధులని ఇప్పటికే చూసాము. అదే 1100 కోట్ల పైన ఇచ్చారు. అంటే ఏషియన్ బ్యాంక్ డెవలప్మెంట్ ద్వారా కావచ్చు, అదేవిధంగా ప్రపంచ బ్యాంకు నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారం కావచ్చు. ఇలాగా ప్రతి అంశంలో కూడా కొన్ని కోట్ల రూపాయలు అమరావతికి సంబంధించిన నిర్మాణాలు అమరావతికి సంబంధించిన నిర్మాణాల్లో కొన్ని కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి కావాల్సినటువంటి, అంటే ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అమరావతి ఏదైతే ఉందో అది సెల్ఫ్ సిస్టమ్ కింద చూపిస్తున్న పరిస్థితి. అంటే ఆ సెల్ఫ్ ఫైనాన్స్ కింద దానికి దాని అంటే రానున్న రోజుల్లో పెట్టుబడులు రావడం ద్వారా పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణం సాధ్యమవుతుంది. పెట్టుబడుల ద్వారానే తర్వాత అదే సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ లో, అంటే పూర్తిగా దానికి అదే రెవెన్యూని డెవలప్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనే దాని మీద కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్పడం కూడా చూసాం. అయితే నిర్మాణాలకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు పెట్టుబడుల రూపంలో మనకి ఆ కంపెనీలు పెట్టుబడులు భూ కేటాయింపులు అనేవి జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడే ఇటు రాష్ట్రానికి కావాల్సినటువంటి పెట్టుబడులు మిగులు బడ్జెట్ ని చూపిస్తూనే రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులు ఏ రూపంలో కావాలి, ఎలా కావాలి, ఎంత కావాలని అడిగిన ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం దానికి ఒక మార్గం చూపించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సహకరిస్తుంది అనేది కూడా అనేక సందర్భంలో ముఖ్యమంత్రి చెప్పడం చూసాము. ఇప్పటికే మనం చూస్తే కనుక విద్యాశాఖ మన 2,32,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు విద్యాశాఖకి, అదేవిధంగా న్యాయశాఖకి సంబంధించినటువంటి అటవీ శాఖకి సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించి పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయింపులు కూడా చూడటం జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలను తీసుకొచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా పూర్తి స్థాయిలో అందిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.